మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడున్న తల్లిదండ్రులు చూసుకుంటే పిల్లలకి ఎక్కువ గారాబం చేసి పెంచుతున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళ అవసరాన్ని మించి ఇస్తున్నారు. వాళ్ళకి అవసరమైన దాన్ని ఇవ్వడం పక్కన పెడితే, వాళ్ళు కోరుకున్నదల్లా, అడిగినదల్లా, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నారు. అసలు గారాబం చేసి పెంచుతున్నారు. విపరీతమైన గారాబం అంటారు కదా, ఆ విధంగా అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు నా పిల్లడు కష్టపడకూడదు అనుకున్న విషయం కరెక్టే, కానీ ఎంతవరకు కష్టపడకూడదు? అసలు పిల్లవాళ్ళకి ఏం తెలియాలి? ఎంతవరకు గారాబం చేయాలంట? అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే కంపల్సరీగా ప్రతి తల్లి ప్రతి తండ్రి పిల్లలను గారాబం చేయొచ్చేమో, కానీ తను పడ్డ కష్టము, తన కష్టాలేంటి, తన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, తన ఇంటి పరిస్థితి ఏంటి, మనం ఎంతవరకు మనము అందరితో పాటు పోటీగా పడగలము, అందరితో పాటు మనం ఉండాలి అంటే మనం ఎంత కష్టపడాలి అనేది కంపల్సరీగా ప్రతి తల్లి తండ్రి పిల్లలకు చెప్పాలండి. అదే దట్ ఈస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. అందరికీ సంగతి నాకు తెలియదు. సో కంపల్సరీగా మీరు చెప్పాలి. ఎప్పుడైతే తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు ఈ బాధ్యత అనేది చెప్తుందో, ఎంత కష్టపడితే ఇవాళ మనము ఈ పరిస్థితిలో ఉన్నాము, అంటే మా అమ్మ నాన్న కష్టపడినందువల్ల ఇవాళ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, చదువుకోగలుగుతున్నాను, నా కోరిన బట్టలు వేసుకుంటున్నాను అని పిల్లలకు కంపల్సరీగా తెలియాలండి. కొంతమంది తల్లి తండ్రి శక్తికి మించి అప్పులు చేసి పిల్లలకు అంటే ఎటువంటి కష్టం లేకుండా పెంచుతున్నారు. అంటే రేపొద్దున ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండి అంటే ఎటువంటి కష్టం లేకుండా ఉన్నప్పుడు పిల్లలకు నిజంగా కష్టాలు ఏం తెలుస్తాయి చెప్పండి? ఇవాళ నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావు, ఇవాళ అంటే నీ 4 చేతులు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దీని వెనక తల్లి తండ్రి ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఎంత సాక్రిఫైస్ చేశారు అనేది కంపల్సరీగా పిల్లలకు తెలియాలండి. అంటే అమ్మా, ఇప్పుడున్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, నేను పడ్డ కష్టం ఎలాగో పడ్డాను, అది వాడికి కూడా తెలియజేయడం ఎందుకు, వాడి మైండ్ డైవర్ట్ చేయడం ఎందుకు అన్న ధోరణిలో ఆలోచిస్తున్నారు. అంటే నా కష్టం తెలియకూడదన్న ధోరణిలో చెప్తున్నారు. కష్టం తెలియనియండి, కానీ వాళ్ళు మీలాగా కష్టపడాలని మీరు అనుకోవట్లేదు. నేను ఎంత కష్టాలు పడ్డాను, తర్వాత అదే నేను చెప్తున్నానండి, ఈ పరిస్థితి ఏంటి, మన స్టేటస్ ఏంటి. సో నువ్వు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మామూలు మధ్య తరగతి అబ్బాయి ఉన్నాడండి, వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఐఫోన్ ఉంది, ఓకే, వచ్చి నాకు ఐఫోన్ కావాలంటాడు. నిజంగా అది నేను కొనే పరిస్థితి, నా ఫైనాన్షియల్ స్టేటస్ అది ఉందా, నేను ఆ అమౌంట్ ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేయాలి? అప్పులు చేయాలి. సో అప్పులు చేసి, నా శక్తికి మించి అప్పులు చేసి నీకు అది నేను కొనియాలి. అప్పుడు కొనిచ్చినప్పుడు ఆ కుర్రోడు ఏమనుకుంటాడంటే, మా అమ్మ నాకు కొనిచ్చిందనే అనుకుంటాడు, కానీ అప్పు చేసి కొనిచ్చింది అని తెలియదు. నిజంగా పిల్లలకు చెప్పండి, నాన్న మన పరిస్థితి అది కాదు, నీకు ఫోన్ కొనిస్తా, కానీ నేను ఐఫోన్ కొనలేను, 80,000 70,000 పెట్టి నీకు కొనలేను, నీకు మామూలు ఫోన్ కొనిస్తాను అంటే ఏ కుర్రాడు వద్దనడండి. లేదమ్మా నువ్వు అప్పులు చేసి కొనిచ్చేసే, నాకు కంపల్సరీ నాకు కావాలని ఏ తల్లి కూడా, ఏ పిల్లలు కూడా అనరు. అట్లాంటి అంత అర్థం చేసుకోలేని పిల్లలు అయితే ఎవరు లేరండి. ఇంకొక చిన్న మాట, ఇప్పుడు పిల్లలు చూసుకుంటే మన వాళ్ళ అవసరానికి ఇవ్వడం అనేది తప్పు కాదు. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం, సంథింగ్ స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ అవసరం, అది తల్లిదండ్రి బాధ్యత అండి. అవును, బాధ్యత. కానీ ఒక 10th క్లాస్ పిల్లాడికి మొబైల్ ఎంతవరకు అవసరం? నేను అదే చెప్తున్నానండి, అవసరమే, కానీ లగ్జరీ ఫోన్ అవసరం లేదు అంటున్నాను నేను. సో ఫోన్ ఉండాలి కమ్యూనికేషన్ కోసమో, లేకపోతే అతను ఎక్కడున్నాడో తెలియని కోసమో, లేకపోతే మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసెస్ కోసమో అవసరం, కానీ ఐఫోనే ఉండాల్సిన అవసరం లేదు. కాలేజ్కి వెళ్ళడానికి 2 వీలర్ ఉండాలా, కానీ 2 లక్షల రూపాయలు పెట్టి పెద్ద బండి కొనాల్సిన అవసరం లేదు. అనగానే పిల్లలు అడగంగానే, అబ్బా నా పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, నేను నా చిన్నప్పుడు నాకు కొనుక్కోలేకపోయాను, నా పిల్లలకి ఇద్దామని ఈ తల్లిదండ్రులు అప్పులు చేసేసి పిల్లలు కొనిస్తున్నారు. అది నేనైతే ఏమాత్రం సజెస్ట్ చేయనండి. కంపల్సరీగా ప్రతి పిల్లలకు తల్లి తండ్రి కష్టం ఏంటో కంపల్సరీగా తెలిసినప్పుడు మాత్రమే ఆ పిల్లలు బాగుపడతారండి. రేపొద్దున నువ్వు ఇవ్వలేనప్పుడు, నువ్వు అప్పులు కట్టలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు సంబంధం లేదు, నాకు ఇది కావాలని తల్లిదండ్రులను బ్లేమ్ చేసి వాళ్ళను కొట్టే పరిస్థితికి వచ్చిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో నేను మీకు చిన్న ఇది చెప్తాను మీకు. ఒక తల్లి ఒక కుర్రోడు అంటే హస్బెండ్తో
ఏదో గొడవలు వచ్చాయి. ఉమ్, ఎందుకు గొడవలు వచ్చాయంటే ఈ చిన్న కుర్రోడు 2 సంవత్సరాలప్పుడు ఆడుకుంటూ ఉంటే ఒక చిన్న ఇనుపరాడు తగిలేసి ఆ అబ్బాయికి ఒక కన్ను పోయింది. వా. కన్ను పోయినప్పుడు ఇంకా ఆ తండ్రి చెప్పాడు, ఈ గుడ్డివాడిని పెట్టుకొని మనమే ఉంటాం, వీడిని ఎక్కడ రోడ్డు మీద వదిలే అని చెప్తాడు తండ్రి. తల్లి అంటుంది, లేదు లేదు, మనం కన్నా కుర్రోడు, మన అబ్బాయిని మనమే రోడ్డు మీద వదిలేస్తే ఎవరు చూసుకుంటారు, మనకు బాధ్యత లేక మనం వదిలేస్తే ఎవరు చూడరు, ఈ అబ్బాయితోనే మనం ఉందామంటే అలా అయితే నువ్వు నాతో ఉండకు అని చెప్తాడు తండ్రి. అన్నప్పుడు సరే, నాకు నీకంటే నాకు నా కన్న కొడుకే నాకు ఇంపార్టెంట్ అని ఆ తల్లి ఏం చేస్తుంటే ఆ కుర్రోడిని తీసుకొచ్చుకొని 4 ఇళ్లలో పనిచేసి అంటే ఒక అపార్ట్మెంట్లోనే ఒక వాచ్మెన్గా ఉండి అందరి ఇళ్లలో పనిచేసి ఈ అబ్బాయిని చదివిస్తుంది. అనుకున్నట్టుగానే ఆ అబ్బాయి కూడా చాలా బాగా చదువుకుంటాడు. ఎలా పెంచుతుందంటే ఈమె పనిచేసే ఇంట్లో ఉండి చదువుకుండే పిల్లలు చదివే స్కూల్లోనే ఈ అబ్బాయిని చదివిస్తుంది. అంటే అంటే అపార్ట్మెంట్స్లో ఉండే పిల్లలకు ఫీజులు ఎంత, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి అది పుస్తకాలు ఎంత కాస్ట్లీ మీకు తెలుసు. అయినా కూడా ఏమి ఆలోచించకుండా పిల్లాడికి చదువుకుంటే చాలు, వాడు బాగుపడితే చాలు, వాడికి ఎటువంటి కష్టం తెలియకూడదు. ఎలా పెంచిందంటే మా నాన్న ఎవరు, మా నాన్న ఎక్కడుంటాడు అనే ప్రశ్న కూడా ప్రశ్నించకుండా, ఏ కష్టం తెలియకుండా అబ్బాయిని పెంచిందనమాట. సో ఎవరైనా ఏదైనా టిఫిన్ ఇస్తే కూడా అమ్మ ఇప్పుడే వస్తానని తను తినకుండా పిల్లోడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిన పరిస్థితుల్లో అబ్బాయిని పెంచింది. ఫైన్. 10th క్లాస్ చదివేశాడు, తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాడు. 10th క్లాస్లో ఉన్నంత వరకు ఏ రోజు కూడా ఈ కుర్రోడు అంటే ఈమె పనిచేసే ఇళ్లల్లో అడిగేవాళ్ళు, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది, నేను మా అబ్బాయి టీచర్స్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, నువ్వు తొందరగా వచ్చి పని చేయమని చెప్పేవాళ్ళు. అదే స్కూల్లో ఈ అబ్బాయి చదువుతున్నాడు. ఏ రోజు కూడా అమ్మ ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి, నిన్ను నేను తీసుకెళ్తాను అని ఏ రోజు కూడా అడగలేదు. 10th క్లాస్ వరకు ఆమె ఏం మాట్లాడలేదు. సరే ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఇంటర్మీడియట్లో కూడా ఏ రోజు కూడా తన ఫ్రెండ్స్కి కానీ తన సర్కిల్ కానీ ఏ రోజు కూడా మా అమ్మ పలానిది, ఇదిగో మా అమ్మ అని ఏ రోజు కూడా చూపించలేదు. సో ఆమెకు ఎక్కడో ఒక మూల బాధ, అదేంటి నాకు నా ఫ్రెండ్స్, మా అబ్బాయి ఫ్రెండ్స్కి ఎవరికి నన్ను చూపించట్లేదు అని తనకు తను సర్దుకొని సరే పోనీలే అనుకుంది. సరే ఇంజనీరింగ్కి వచ్చాడు. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత అడిగింది, అదేంటి నాన్న ఎవరిని మీ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావు, కనీసం నీ ఫ్రెండ్స్కు నేను నన్ను ఎవరో నువ్వు చూపించవు అన్నది. ఆ కుర్రోడు అన్నం తింటూ ఉంటే ప్లేట్ ఇట్లా విసిరి మొహం మీద కొట్టి, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నీకు ఒక కన్ను లేదు, నువ్వు 10 ఇళ్లలో పని చేస్తుంటే నువ్వు అక్కడుంటే ఇక్కడ నాకు వాసన వస్తుంది, నీ బట్టలేంటి, నీకు నాతో మాట్లాడడమే నీకు చేత కాదు, నువ్వు మా ఫ్రెండ్స్తో తిరుగుతావా, నా స్టేటస్ ఏంటి, నువ్వు ఇలా నీకు ఇంత ఆశ ఎందుకు అని చాలా కోప్పడతాడు. ఒక తల్లి అని చూడకుండా కూడా కోప్పడి, ఇంకొకసారి నువ్వు నన్ను ఈ మాట అడగకు, నీకు అంటే నా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కానీ నా కాలేజీకి రావడానికి కానీ అర్హత లేదు, ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకోమని చెప్పి నిర్దాక్షిణ్యంగా ప్లేట్ విసిరేసి బయటికి వెళ్ళిపోతాడు. తల్లి అనుకుంటుంది, ఈ పరిస్థితి కోసమా నేనంటే ఇట్లాంటివి ఈ కుర్రోడు నాతో మాట్లాడితే అనిపించుకోవడానికా నేను ఇన్ని త్యాగాలు చేశాను, నేను ఈ అబ్బాయి కోసం నేను బయటకు వచ్చినప్పుడు ఎంతోమంది ఆమె ఫ్రెండ్స్ చెప్తారు, తండ్రే వదిలేశాడు నీకేంటి, నువ్వు కూడా వదిలేసి చక్కగా పెళ్లి చేసుకో, మంచిగా ఉండు అన్నప్పుడు కూడా నేను వాళ్ళ మాట పట్టించుకోలేదు, నా అబ్బాయే నాకు ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట. అనుకొని చాలా బాధపడుతుంది. బాధపడిపోయి ఏం చేస్తుందంటే, ఇంకెందుకు నా జీవితం ఎందుకు, హస్బెండ్ లేడు, కన్న కొడుకే నన్ను చీ కొడుతున్నాడు, నాకు ఈ జీవితం అవసరం లేదని చెప్పేసి రాత్రికి రాత్రి అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతుందండి. చనిపోయే ముందు ఒక లెటర్ ఆ కుర్రోడికి రాసి పెడుతుంది. ఏం రాస్తుందంటే, సంజయ్ గారు, ఈరోజు నన్ను గుడ్డిదే అని అంటున్నావు, తర్వాత నా దగ్గర నుంచి వాసన వస్తుంది అంటున్నావు, నేను పాత బట్టలు వేసుకుంటున్నా అంటున్నావు, ఇవాళ నువ్వు ఈ ప్రపంచం 2 కళ్ళతో చూస్తున్నావంటే ఆ కన్ను నేనే పెట్టించాను, నీ కన్ను నువ్వు 2వ కన్ను నాదే. అది అంటే ఆ అబ్బాయికి కన్ను పోయినప్పుడు ఈవిడ ఒక ఏజ్ వచ్చేదాకా కంటి ఆపరేషన్ చేయనన్నప్పుడు ఆ ఏజ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి తనకన్నా ఆ అబ్బాయికి ఇచ్చిందండి. సో నేను చేసిన త్యాగము, సో నేను ఉన్నా లేకపోయినా నా కళ్ళతోనే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు, అట్లా అంటే నువ్వు అంటే గుడ్డివాడిగా ఉండకూడదు, నీవు ఎటువంటి చీత్కారాలు ఎత్తుకోకూడదని, నేను గుడ్డిదాన్ని అయినా పర్వాలేదని చెప్పేసి నా కన్ను నీకు ఇచ్చాను, సో నా త్యాగానికి ఎటువంటి ఫలితం లేదు అని చనిపోతుందండి. అంటే కష్టం ఎందుకు చెప్పలేదు, ఆ అబ్బాయి ఆ రోజు ప్లేట్ విసిరేసినప్పుడు నువ్వు గుడ్డిదావన్నప్పుడు, అరే నీ కన్ను నాదిరా నేను పెట్టానని ఎందుకు చెప్పలేదు, అప్పటికి కూడా
తల్లిని అతడు తిరస్కరించినప్పటికీ కూడా ఆమె చెప్పలేదు. అంటే దీనివల్ల మనం ఏం నేర్చుకోవాలంటే కంపల్సరీగా నీ కష్టం ఏంటో నీ పిల్లలకు తెలియచెయ్యి, నీ స్టేటస్ ఏంటో నువ్వు సంపల్గా పిల్లలకు చెప్పు. అప్పుడు మాత్రమే పిల్లలు బాగా ఉంటారండి. లేకపోతే ఇలాంటివే జరుగుతుంది. సో ఒక స్కూల్లో టీచర్స్ చెప్పారట, పేదవాళ్ళ గురించి ఒక ఎస్ఏ రైటింగ్ రాయమని చెప్పారు. ఒక కుర్రోడు రాశాడట, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, దే ఆర్ వెరీ పూర్, వాళ్ళకి అసలు ఏమీ లేదు, ఓన్లీ ఒక 3 కార్లు ఉన్నాయి, కొంచెం పెద్ద విల్లా ఉంది, వాళ్ళ ఇంట్లో ఒక 3 పని మనుషులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకేంటంటే రోజు వాళ్ళు ఇంట్లో వండుకోరు, బయట ఆర్డర్ చేసుకుంటారు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఫారిన్ ట్రిప్లకి వెళ్తారు, దే ఆర్ వెరీ పూర్ అన్నాడట. అంటే వాడికి అసలు కష్టం ఏంటి, అసలు పేదవాళ్ళు ఎలా ఉంటారని కూడా తెలియదు అనమాట. అంటే నవడేస్ జనరేషన్ తల్లిదండ్రులు పిల్లల్ని అలా పెంచుతున్నారనమాట. కంఫర్టబుల్ జోన్ ఇవ్వండి, కానీ వాళ్ళకి కష్టం ఏంటో తెలియజేయండి. కష్టపెట్టమని చెప్పట్లేదు. ఇవాళ అంటే నేను ఒక చోట చదివానండి, తల్లి ఒక రోజు సడన్ గా చనిపోతే ఆ అబ్బాయి వచ్చి ఏడుస్తాడు, అమ్మా నాకు చదువు చెప్పించావు, నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలో చెప్పించావు, నాకు చాలా ఉన్నత స్థితికి రావడానికి నువ్వే కారణం, కానీ నువ్వు లేకపోతే నేను ఈ ప్రపంచంలో ఎలా బతకాలని నాకు ఎందుకు నేర్పించలేదు అని చెప్తుంది అనమాట. సో ప్రతి తల్లిదండ్రి పిల్లలకు కంపల్సరీగా మీ కష్టం ఏంటి, మీ ఫైనాన్షియల్ మళ్ళీ నేను ఫైనాన్షియల్ స్టేటస్ ఎందుకు చెప్తున్నా అంటే కంపల్సరీగా తెలియజేయండి. ఏ పిల్లలు చెడ్డ పిల్లలు ఉన్నారండి, మన పొజిషన్ బట్టే మనం వాళ్ళని పెంచాలి. మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు, కానీ నువ్వు ఇవాళ ఈ పరిస్థితికి రావడానికి నేనెంత కష్టపడ్డాను అనేది ప్రతి తల్లిదండ్రి పిల్లలకు చెప్పాలని నేను చెప్తున్నాను. చాలా బాగా తెలియజేశారమ్మా. ఇక్కడ మీరు ఒక అబ్బాయి గురించి చెప్పారు చూసారా, తల్లి ఎంత కష్టపడి 10-15 ఇళ్లలో పాచి పని చేసుకుని ఆ డబ్బులతో అలాంటి తల్లినే అసహించుకున్నాడు, కష్టం తెలియకుండా పెంచి పెద్ద పెద్ద కాలేజీలో చదివించి ఉన్నత స్థాయికి ఎదగాలని కొడుకు కోసం కన్నును కూడా దానం చేసింది. అలాంటి తల్లి కష్టాన్ని గుర్తించలేకపోయాడు. అంటే కొడుకు తప్పు అంటే తల్లే కారణం. అవును, కష్టం తెలియకుండా పెంచడం ఆమె తప్పు. ఏదైనా అదే చెప్తున్నా అండి. మీకు ఎటువంటి తల్లిదండ్రులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పిల్లలకు చెప్పాలండి మనం. ఎందుకంటే ఇదిగో నా ఆరోగ్య పరిస్థితి ఇది, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిల్లలకు కంపల్సరీగా తెలియాలి. పిల్లలకు తెలిస్తే కష్టపడతారు, పిల్లలు ఏడుస్తారు అంటే రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు ఏడవరా అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటే అసలు ఉన్న పరిస్థితితో మనం చెప్పాలండి. కంపల్సరీగా పిల్లలకు నా సజెషన్ ఏంటో కంపల్సరీగా మీ స్థితిగతులు ఏంటి, మీరు ఏం చేయగలరు, ఏం చేయలేరు, వాళ్ళ కోరికలు మీరు ఎంతవరకు తీర్చగలరు, వాళ్ళ ఒక కోరిక కంపల్సరీగా ఇది అవదన్నప్పుడు ఆ కోరిక తీర్చడానికి మీరు ఎంత కష్టపడాలి అనేది కంపల్సరీగా పిల్లలకు తెలియాలి. అబ్సల్యూట్లీ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ కష్టం తెలియకపోతే పిల్లలు ఎలా తయారంటే, నా కష్టం తెలియగాను నేను, నా తల్లిదండ్రులు ఏం చేయలేదు అని లాస్ట్ లో వాళ్ళని చూసుకోవడం అనేసి వృద్ధాశ్రమంలో రోడ్ల మీద వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటే చాలానే అనుకుంటున్నారండి. అంటే అప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన సాక్రిఫైస్ తెలియట్లేదు వీళ్ళకి. తెలియపోవడం వల్ల కొన్ని జరుగుతున్నాయి, తెలిసిన కొన్ని జరుగుతున్నాయి. అది తెలిసిన వాళ్ళ గురించి మనం మాట్లాడడం, వాళ్ళంత మూర్ఖుల గురించి. అంతే కదా, తెలియకుండా చేస్తున్న వాళ్ళు తెలుసుకున్నారు అనుకుంటాను. అంటే కోరింది ఇవ్వకపోతే తల్లిదండ్రులను కొట్టే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ కాలంలో, చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో కంపల్సరీగా అంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత, తల్లిదండ్రులుగా పిల్లలు పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే, దాంతో పాటు మీ కష్టాన్ని చెప్పాల్సింది కూడా మీదే బాధ్యత. అబ్సల్యూట్లీ అమ్మా, ఖచ్చితంగా తెలియాలి, ప్రతి పిల్లవాడికి తెలియాలి తల్లిదండ్రులు పడే కష్టం అనేది. అవునండి. తను ఇప్పుడు ఇంత బాగా చదువుకుని ఇంత పెద్ద దానికి కారణం తల్లే కదా. ఇంత బాగా చదువుకొని ఇంత పెద్ద కాలేజీల్లో రాణించి ఆయన మంచి జాబులు కొడుతున్నారంటే వెనకాల తల్లిదండ్రుల కష్టం చాలా ఉంది. అది ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకోవాలి, గుర్తించాలి. తల్లిదండ్రుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు అసలు. అంతే. ఎలాంటి సందర్భంలో భార్య వచ్చిందనో, పిల్లలు వచ్చారనో, నాకు ఇప్పుడు మంచి హోదా వచ్చిందనో, తల్లిదండ్రులు పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ చూసి అంటే ఏ విధంగా అంటే వాళ్ళ పద్ధతులు బాగాలేదనో వాళ్ళని వదిలేయకూడదు అమ్మా. వాళ్ళు అలాంటి పద్ధతుల్లో బతికి నీ పద్ధతి మార్చారు. అబ్సల్యూట్లీ వాళ్ళ పేదరికంలోకి వెళ్ళిపోతూ నిన్ను ఒక ధనికుల్లో తయారు చేస్తారు. వాళ్ళు ఒక 2 పూటలు తినకుండా ఒక పూట తినే నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అనేది ప్రతి పిల్లలు కంపల్సరీగా తెలుసుకోవాలి, తెలియజేయాలి కూడా తల్లిదండ్రులు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.